అమరావతి రైతుల సమస్యలు శాంతి భద్రతలపై ఒకే రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది వైసీపీ. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని ఆరోపించారు వైసీపీ నేతలు. పోలీస్ స్టేషన్లో హత్యలు జరిగితే ప్రజల్ని రక్షించేదెవరని ప్రశ్నించారు వైసీపీ నేతలు. విజయవాడ కేంద్రంగా 2 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది వైసీపీ. సామాజికవేత్తలు, మేధావులతో శాంతి భద్రతలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూటమి పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైసీపీ నేతలు. హోంమంత్రిగా మహిళ ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. సాయి కృష్ణ కేసులో పోలీసుల తీరును తప్పుపట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఒక నాగరాజు వాళ్ళు కుట్ర చేయడం సాధ్యపడుతుందా? ఒక నాగరాజే చంపితే కుదురుతుందా? దీని వెనుకాల ఏదో మిస్టరీ ఉంది. దీని వెనకాల ఎవరో పెద్ద తలకాయలు ఉన్నారు. దీని వెనుకాల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కమిషనర్ దగ్గర నుంచి డీజీపీ వరకు. అసలు క్రిమినల్ పోలీస్ కదా, ఏందో కదా అప్పుడు ప్రమాదం. ఊడిదైపోయినట్టు ఇంకేం ప్రమాదం? తల్లి ఆవేదన తప్ప. విపక్ష నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తుందన్నారు. నీకు కాని వారి మీద దాడులు చేయించే పరిస్థితి రాష్ట్రంలో తీసుకురావటానికి ప్రధాన వ్యక్తి ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారి. ఆయన పరిపాలనే దుర్లభమైన పరిపాలన. దాడులు చేయించాలని ఒక తృష్ణ ఆయన యొక్క రాజకీయాల్లోనే ఇమిడి ఉంది. అమరావతికి భూములివ్వడానికి వ్యతిరేకిస్తోన్న రైతులతో మరో సమావేశం నిర్వహించింది వైసీపీ. తాము రాజధాని కోసం ఇప్పటికే భూములిచ్చామన్నారు రైతులు. 2వ విడత భూసేకరణకు తాము భూములిచ్చేది లేదంటున్నారు. అయితే ఎందుకు అసలు ఇవ్వాల్సి వచ్చిన, ఎందుకు ఇవ్వట్లేదు, కారణాలేంటి అనేది ఒకసారి మనం బేరేజ్గా నేర్చుకుంటే, ఉండవల్లిలో ఈ సెంటాన్ గులాబీలు కానీ, లిల్లీ తోటలు కానీ, కనకాంబరాలు కానీ, చామంతులు కానీ అనేక రకాల పూల పంటలు పడుతూ ఉంటాయి. మరి 1 ఎకరం పొలంగానే ఉంటే దాని మీద కనీసం ఒక ఫ్యామిలీని బ్రహ్మాండంగా బతికించుకునే అవకాశం. భూములివ్వని వారి విషయంలో ప్రభుత్వం సానుకూల ధోరణితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు రైతులు. తమకు మద్దతుగా వచ్చిన వైసీపీ నేతలపై దాడి సరికాదన్నారు.